హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. సో డిఎల్ఎడ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో సిరీస్ ఆఫ్ పేపర్స్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనం ఈరోజు ఈ సెషన్లో విల్ సీ అండర్స్టాండింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎర్లీ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ అట్ ప్రైమరీ లెవెల్. సో వన్స్ అగైన్ సేమ్ థింగ్స్ ఐఎమ్ రిపీటింగ్, same things usually what we see while writing methodology examination. You have to write your experiences on the field when you are doing your teaching practice as well as internship. ముఖ్యంగా విద్యార్థులు ఏం గమనించాలంటే మెథడాలజీ పేపర్లో ఏదైతే మనం రాస్తున్నామో, ఏదైతే మనము టేకప్ చేస్తున్నామో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, యువర్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క క్షేత్రస్థాయిలో టీచింగ్ ప్రాక్టీస్ మరియు ఇంటర్న్షిప్ చేసిన అనుభవాలు చాలా ముఖ్యం. దానికి అనుగుణంగానే క్వశ్చన్స్ మనం తెలుగు పేపర్లో చూసాం, మ్యాథ్స్లో కూడా అలానే ఉంటుంది, రైట్? సో ఫస్ట్ మనం 4 క్వశ్చన్స్ చూద్దాం. డెఫినెట్గా మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఒక క్వశ్చన్ ఎవాల్యుయేషన్ నుంచి వస్తుంది. తెలుగు పేపర్ చూసినప్పుడు కూడా మనం చూసాం. సో కాన్సెప్ట్స్ ఆఫ్ అసెస్మెంట్, మెజర్మెంట్ అండ్ ఎవాల్. సో మనం చూసినట్టయితే డెఫినెట్గా ఒక చాప్టర్ మెజర్మెంట్ చాప్టర్, ఎవాల్యుయేషన్ చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తుంది. అంటే ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్టయితే వెన్ వి సీ ద క్వశ్చన్ అసెస్మెంట్, మెజర్మెంట్, ఎవాల్యుయేషన్ ఉన్నది. దెర్ మే బి క్వశ్చన్ ఆన్ వ్యాలిడిటీ, రిలయబిలిటీ, ఆబ్జెక్టివిటీ, లైక్ దట్ వన్. సో all the things, differences between summative, formative, right? Different types of examination, blueprint, ఇవన్నీ కూడా రావచ్చు, రైట్? అనదర్ క్వశ్చన్ చూసి నేను ఏమన్నాను, లాస్ట్ తెలుగు పేపర్ చూసినప్పుడు పీరియడ్ ప్లాన్ అన్నాం. అగైన్ చూసి దేర్ ఆర్ స్టెప్స్ ఇన్ పీరియడ్ ప్లాన్ యాజ్ వెల్ యాజ్ ఎనీ పీరియడ్ ప్లాన్ ఆఫ్ ఎనీ వన్ క్లాస్. సో డెఫినెట్లీ యూ సీ మెథడాలజీ పేపర్స్ దెర్ విల్ బి క్వశ్చన్ ఆన్ వాట్ యు సే లెసన్ ప్లానింగ్, పీరియడ్ ప్లానింగ్. ఓకే, సో పీరియడ్ ప్లాన్ ఒక క్వశ్చన్ వస్తుంది డెఫినెట్గా. మరి తెలుగు మెథడాలజీ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ ప్రిపేర్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద పీరియడ్ ప్లాన్. ఓకే, ఐ నో దట్. అంటే మీరు దాదాపు 20+20 డేస్ చేశారు కాబట్టి డెఫినెట్లీ విల్ బీ ఇన్ గుడ్ పొజిషన్ టు రైట్ పీరియడ్ ప్లాన్. సో మీకు ఆ 5 మార్క్స్ గట్ అని అనుకోవాలి, ఎందుకంటే పీరియడ్ ప్లాన్ మీరు పర్ఫెక్ట్ ఉన్నట్టయితే. ఇది జనరల్ క్వశ్చన్. మ్యాథమెటిక్స్ డే టు డే లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అండ్ హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ స్కూల్ మ్యాథ్స్? స్కూల్ మ్యాథమెటిక్స్కి నిజ జీవితంలో మ్యాథమెటిక్స్కి ఏమి డిఫరెన్సెస్, రైట్? అండ్ అనదర్ క్వశ్చన్ ఈస్ అనలిటికల్ అండ్ సింథటిక్ టీచర్ మెథడ్స్ యూజ్డ్ ఎట్ ప్రైమరీ లెవెల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇలిస్ట్రేషన్స్. సో వెరీ ఇంపార్టెంట్. మెథడ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి. సో యూ హ్యావ్ క్వశ్చన్స్. ఆ 4లో వచ్చేసి మనకు ఒకటి ఎవాల్యుయేషన్ నుంచి వస్తుంది, ఒకటి పీరియడ్ ప్లాన్ వస్తుంది, ఒకటి మెథడ్స్ నుంచి వచ్చింది, ఒకటి వచ్చేసి ఇంపార్టెన్స్ వచ్చింది. ఓకే, ఇది జనరల్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్మోస్ట్ జనరల్ క్వశ్చన్, బట్ దీస్ ఆర్ ప్యూర్లీ సబ్జెక్ట్ క్వశ్చన్స్, రైట్? సెక్షన్ 2 చూద్దాం. ప్రొసీజర్స్ ఆఫ్ లెర్నింగ్ మ్యాథ్స్. ఏ విధంగా విద్యార్థులు మ్యాథ్స్ నేర్చుకుంటారు, రైట్? డిఫరెంట్ వేస్ ఆఫ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. దెన్ అన్ యాక్టివిటీ ఫర్ 5th క్లాస్ స్టూడెంట్ అండర్స్టాండ్ ఈక్వల్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏ విధంగా, మరి ఏ కృత్యాలు, వాట్ యాక్టివిటీస్ యూ టేకప్? తెలుగు మీడియం విద్యార్థులకు ఏమంటున్నాం అంటే 5వ తరగతి విద్యార్థులు మరి ఫ్రాక్షన్స్ నేర్చుకోవడానికి, సమాన ఫ్రాక్షన్స్ నేర్చుకోవడానికి, నిష్పత్తులు నేర్చుకోవడానికి ఎలాంటి కృత్యాలు మీరు చేసినట్టయితే విద్యార్థి నేర్చుకోగలుగుతాడు, రైట్? అదేవిధంగా ప్యూర్లీ పియాజే క్వశ్చన్, కాగ్నిటివ్ స్టేజెస్ బై పియాజే. అదేవిధంగా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ప్రొవైడెడ్ బై లెర్నింగ్ మెజర్మెంట్స్ ఎట్ ప్రైమరీ లెవెల్. ఏవైతే అభ్యసన అనుభవాలు మనము మెజర్మెంట్స్ ద్వారా, అంటే కొలత ద్వారా ప్రైమరీ లెవెల్లో ఎలా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కలిగిస్తున్నాం, రైట్? అదేవిధంగా యాక్టివిటీ ఆఫ్ స్టూడెంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్. స్థాన విలువ తెలపడానికి ఏ విధమైన కృత్యాలు మనం చేసినట్టయితే మనం విద్యార్థికి ఆ కృత్యాలు మనం చూసినట్టయితే స్థాన విలువలు యొక్క అంశము వారికి ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ 2D అండ్ 3D షేప్స్, రైట్? ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ వాట్ ఈస్ డేటా, ప్రైమరీ అండ్ సెకండరీ డేటా. అదేవిధంగా సోషల్ రిసోర్స్ అండ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. సామాజిక అంశాలు, సామాజిక వనరులు మ్యాథమెటిక్స్ బోధనలో, అంటే గణిత శాస్త్ర బోధనలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ మ్యాథమెటిక్స్ యూజెస్, రైట్? This is also very important. So already I told you that there are questions from
ఎవాల్యుయేషన్ చాప్టర్ ఒకటి చెప్పాను ఇంతకుముందే, అది అక్కడ యూ కెన్ సీ దాట్ వన్. అదేవిధంగా హౌ డస్ డిజిటల్ డివైసెస్ క్రియేట్ క్యూరియాసిటీ. డిజిటల్ డివైసెస్ యూజ్ని మ్యాథమెటిక్స్ బోధించడం, తద్వారా పిల్లల్లో మ్యాథమెటిక్స్ పట్ల ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ అంటే ఉత్సుకత ఎలా పెంపొందించుకుందాం. డిజిటల్ డివైసెస్ యూజ్ చేసినట్లయితే డెఫినెట్గా పిల్లల్లో ఒక విధమైన ఉత్సుకత, ఒక విధమైన ఉత్సాహం ఉంటుంది, రైట్. అదేవిధంగా వాట్ ఈజ్ సైంటిఫిక్ కాన్సెప్ట్, దాని యొక్క ఎగ్జాంపుల్ మ్యాథమెటైజేషన్ అంటే ఏమిటి. అదేవిధంగా వన్ యాక్టివిటీ ఫర్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్. ఎగ్జాంపుల్ ఫర్ కాన్సెప్ట్ ఆఫ్ లాడర్ ప్రాసెస్. వాట్ ఈస్ జెడ్పిడి. జెడ్పిడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, వైగోస్కి ప్రతిపాదించడం జరిగింది. సో జనరల్ టర్మ్ యూస్ ఇన్ మెథడాలజీ, బోధనా శాస్త్రంలో మనం రెగ్యులర్గా యూజ్ చేసేవాడు. అదేవిధంగా రైట్ నేమ్స్ ఆఫ్ ఇండికేటింగ్ సింబల్స్ అండ్ డబ్ల్యూజే అండ్ క్యూ ఇన్ మ్యాథమెటిక్స్. ఆర్ సజెస్ట్ వన్ యాక్టివిటీ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ జీరో. జీరోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక యాక్టివిటీని డిజైన్ చేయండి. అదేవిధంగా ఎక్స్పాండ్ ఎన్సిటిఎం. రైట్ టు యూజెస్ ఆఫ్ జియోబోర్డ్. జియోబోర్డ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాటి యొక్క 2 యూజెస్ని రాయమంటారు. డ్రా ద డయాగ్రామ్ రిప్రజెంటింగ్ హాఫ్ డివైడెడ్ బై 4. సో ప్యూర్లీ మ్యాథమెటికల్ క్వశ్చన్స్ మనం చూస్తున్నాం. సో ఫస్ట్ పేజ్లో 23 పేజ్లో మనం చూసాం. ఫస్ట్ 5 మార్క్స్లో 4 క్వశ్చన్స్ ఏవొస్తున్నాయి, 3 మార్క్స్ ఏవొస్తున్నాయి, 1 మార్క్ ఏవొస్తున్నాయి. వెన్ వీ అబ్జర్వ్ దాట్ వన్, ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తున్నామో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. అదేవిధంగా కాన్సెప్ట్తో పాటు అప్లికేషన్. సో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశం ఏంటిదంటే, 1 పీరియడ్ ప్లాన్, 2 ఎవాల్యుయేషన్ చాప్టర్, 3వది మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. అదేవిధంగా 4th వచ్చేసి అడ్వాన్సెస్, అంటే ఈ మధ్యలో మ్యాథమెటిక్స్లో వస్తున్న ఏవైతే కొత్త ఎక్స్పీరియన్సెస్, కొత్త ఆవిష్కరణలు లేదా మెథడ్స్ ఏవైతున్నాో వాటి మీద మనం ఈ 4 ఏరియాస్ మనం కాన్సన్ట్రేట్ చేసినట్టే డెఫినెట్లీ విల్ బి గెటింగ్ త్రూ ద ఎగ్జామినేషన్, రైట్. విల్ సీ అనదర్ paper. So again you see we'll see unit plan. Okay, advantages of unit plan, and write a unit plan of the chapter, right. So ప్రతి ఒక్కరు కూడా పీరియడ్ ప్లాన్, యూనిట్ ప్లాన్ అండ్ యాన్యువల్ ప్లాన్ పర్ఫెక్ట్గా రెడీ అయి ఉండాలి. అండ్ యూ షుడ్ బి ఇన్ పొజిషన్ టు రైట్ ద 3 ఆల్సో. ఇక్కడ అడిగినప్పుడు రాయడానికి ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడద్దు. ఇక్కడ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. దీని మీద యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ అండ్ యాన్యువల్ ప్లాన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే 5 మార్క్స్ ఎటు పోవు, రైట్. అగైన్ సి ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అండ్ యాక్టివిటీస్ సజెస్టెడ్ ఫర్ ఎనీ టాపిక్స్. కృత్యాధార బోధన ద్వారా గణిత బోధనలో ఏదైనా ఒక టాపిక్ మీద మీరు ఒక యాక్టివిటీని సజెస్ట్ చేయండి. అదేవిధంగా కృత్యాధార బోధనకి ప్రిన్సిపల్స్ ఏంటి, రైట్. అదేవిధంగా డిఫైన్ టీచింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్. రైట్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్ ఫర్ టీచింగ్ ద టాపిక్ డివిజన్. సో డివిజన్ అనే అంశాన్ని బోధించడానికి పీరియడ్ ప్లాన్ అనుకోండి. ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అంటే మనం చూస్తున్నట్టయితే లక్ష్యాలు, స్పష్టీకరణలు మనం డెఫినెట్గా రాస్తుంటాం. అదే విషయం డివిజన్కి ఎలా రాస్తాం, రైట్. భాగాహారానికి ఏ విధంగా లక్ష్యాలు, స్పష్టీకరణలు రాస్తాం. నేను ఆల్రెడీ చెప్పాను 4th చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది అని. సో evaluation chapter is definitely మనకు 5 మార్క్స్ ఎటు పోవు. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ evaluation chapter, రైట్. దెన్ వచ్చేసి మనం 3 మార్క్స్ చూద్దాం. హౌ ద కాన్సెప్ట్స్ లెర్న్ ఇన్ మ్యాథమెటిక్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ లెర్నింగ్ అదర్. మ్యాథమెటిక్స్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏ విధంగా వేరే సబ్జెక్ట్ అభ్యసనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా స్ట్రాటజీస్ యూ ఫాలో టు టీచ్ మ్యాథమెటిక్స్ ఎఫెక్టివ్లీ ఇన్ మల్టీగ్రేడ్ టీచింగ్. మల్టీగ్రేడ్ టీచింగ్ బోధన చేసేటప్పుడు మ్యాథమెటిక్స్లో ఎలాంటి వ్యూహాలు మీరు రూపొందించుకుంటే మీరు మ్యాథమెటిక్స్ని లేదా గణిత శాస్త్రాన్ని
చక్కగా పిల్లలకు అందజేయగలుగుతారు. రైట్. వైగోస్కి సోషల్ లెర్నింగ్ థియరీ అప్లై టు లెర్నింగ్ మ్యాథమెటిక్స్. సో మనం చూసాము అక్కడ కూడా పియాజే పాత 23 పేపర్లో ప్రీవియస్ పేపర్లో వచ్చేసి పియాజే ఒక కాన్సెప్షువల్ లెర్నింగ్ గురించి అడిగారు. ఇక్కడ వైగోస్కి ఒక సోషల్ లెర్నింగ్ గురించి అడిగారు. అండ్ డిస్క్రైబ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ యూ క్రియేట్ using 3 types of learning materials for number concept at primary. Purely mathematical question. So ఫీల్డ్ లెవెల్లో ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్ కానీ నంబర్ కాన్సెప్ట్ కానీ జీరో కాన్సెప్ట్ కానీ మీరు అన్నీ కూడా చెప్పి ఉంటారు. సో వాటిని ఇక్కడ రాయడం జరుగుతుంది. కాబట్టి దీనికోసం మీరు రాత్రంతా పుస్తకాలు తిరగాల్సిన అవసరం లేదు. యువర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ చూసి. సో దాదాపు అన్నీ కూడా టీచింగ్ సంబంధించే మనకు వస్తున్నాయి. రైట్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ ప్రజెంటింగ్ డేటా ఆఫ్టర్ కలెక్టింగ్ ఇట్ ఎట్ ప్రైమరీ లెవెల్. డేటాకు సంబంధించి ప్రతి పేపర్లో వస్తుంది. ప్రీవియస్ పేపర్లో ప్రైమరీ డేటా సెకండరీ డేటా అని అడిగారు. రైట్. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ ఆర్గనైజింగ్ మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ. ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మెటీరియల్ టీచింగ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ కిట్. స్టేట్ ద యూజర్స్. మ్యాథమెటిక్స్ కిట్ అంటే ఏంటిది, వాటి రెండు ఉపయోగాలు. వాట్ ఆస్పెక్ట్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ ప్రిపేరింగ్ ద యాన్యువల్ ప్లాన్. చూడండి, యాన్యువల్ ప్లాన్ గురించి మరొక క్వశ్చన్ వచ్చింది. అంటే యూనిట్ ప్లాన్, యాన్యువల్ ప్లాన్, పీరియడ్ ప్లాన్. అడ్వాంటేజెస్ ఆఫ్ సిసిఈ ఇన్ టీచింగ్ మ్యాథమెటిక్స్. సిసిఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం. ముఖ్యంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం ఏ సబ్జెక్టులో అయినా ఇంపార్టెంట్. అదేవిధంగా గణిత శాస్త్ర బోధనలో కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే విద్యార్థులు యొక్క ఏదైతే అభ్యసన మదింపు అన్నది నిరంతరంగా సమగ్రంగా ఆలోచన కంపల్సరీ ఉండాలి. దానికి సంబంధించి టూల్స్ అన్నీ కూడా మనం ఎవాల్యుయేషన్ చాప్టర్లో చదువుకుంటాం. కాబట్టి మరి వాటి యొక్క దానివల్ల ఏం లాభం అని కూడా ఈ యొక్క క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. సో అగైన్ అండ్ అగైన్ ఈ రిపీట్ అవుతుంది. మ్యాథమెటైజేషన్ ఎట్ ప్రైమరీ లెవెల్. ఇండక్టివ్ మెథడ్ ఇన్ టీచింగ్ మ్యాథమెటిక్స్. రైట్. ఇండక్టివ్ డిడక్టివ్ ఆగమన నిగమన పద్ధతిలో. 2 అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ రెడీనెస్ ప్రోగ్రామ్. అంటే ప్రైమరీకి వెళ్ళి సెకండరీకి పోతున్నప్పుడు లేదా ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీకి వస్తున్నప్పుడు గణిత శాస్త్రానికి సంబంధించి సంసిద్ధత ఏ విధంగా ఉందన్నని ఆ 2 అడ్వాంటేజ్. సంసిద్ధత ఉండడం వల్ల ఏం అడ్వాంటేజ్ ఉందని అడుగుతున్నాడు. నెట్ ఆఫ్ క్యూబాయిడ్ షేప్. డిఫైన్ క్వాలిటేటివ్ డేటా. డేటాకు సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ప్రాజెక్ట్ వర్క్ ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ పెరిమీటర్ అండ్ రెక్టాంగిల్. సో ప్రాజెక్ట్ వర్క్ పెరిమీటర్కి రెక్టాంగిల్కి ఏమి ఇవ్వచ్చు. అదేవిధంగా వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీచర్ ఇన్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్. ఫెసిలిటేటర్, సౌలభ్యకర్త. 2 సాఫ్ట్వేర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. ఏ 2 సాఫ్ట్వేర్లు యూజ్ చేసి మ్యాథమెటిక్స్ బోధన జరుగుతుంది. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. మళ్ళీ చెప్తున్నాయి, ఈ చాప్టర్ నుంచి మనకు 2 లేదా 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. మెన్షన్ 1 మిస్టేక్ మేడ్ బై చిల్డ్రన్ ఇన్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ అండ్ సజెస్ట్ టు ఓవర్కమ్ ఇట్. ఎలాంటి తప్పులు చేస్తారు పిల్లలు గణిత శాస్త్ర అభ్యసనంలో, మరి అలా చేసినప్పుడు వాటిని సరిదిద్దడానికి ఏం చేయాలి. సో వ్యూవర్స్, పర్టికులర్లీ డిఎల్ఎడ్ ఎగ్జామినేషన్ పిల్లలు ఎవరైతే రాస్తున్నారో మీ అందరికి కూడా ఏంటంటే ఈ అనాలిసిస్ ఒకసారి చెక్ చేసుకొని క్వశ్చన్స్ని కూడా దాని ప్రకారం చదివినట్టయితే డెఫినెట్గా మీరు ఎగ్జామ్లో విజయం సాధిస్తారు ఆశిస్తూ మరి సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా. బాయ్.